మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తానికి తాతయిపోయారు. వారసుడు ఇంట అడుగు పెట్టేశాడు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. అలా వెలుగులోకి వచ్చిన విషయాల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు తనకు పుట్టిన మనవడి విషయంలో ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారే తనకి మనవడు కావాలన్నది ఆశ. ఆయన మనసులో మాటని స్వయంగా ఆయన అటెండ్ అయిన ఓ సినిమా ఫంక్షన్‌లో బయట పెట్టేశారు. తన ఇంట్లో అందరూ ఆడవాళ్లే అని. కొన్ని సందర్భాల్లో ఆయన అనుకుంటూ ఉండేవారట, ఆయన ఒక లేడీస్ హాస్టల్‌ని నడుపుతున్నానా అని. అలా సరదాగా అనటం మాత్రమే కాదు, తన కొడుకు మరియు గ్లోబల్ స్టార్ హీరో అయిన రామ్ చరణ్‌తో "ఒరేయ్ చరణ్! నువ్వు ఒక కొడుకుని కనాలిరా. మన ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకువెళ్ళాలి. నా తర్వాత నువ్వు, నీ తర్వాత నీ కొడుకు కదా" అని ఆయన అన్నట్లుగా అదే విషయాన్ని బయట పెట్టడం జరిగింది. ఇక ఆయన అలా అనుకోవడం మాత్రమే కాదు, మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారికి మనవడు పుట్టేశాడు. మరి ఇదిలా ఉంటే పుట్టిన మనవడికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు వైరల్ అవుతూ ఉంటే, మరి పుట్టిన మనవడికి ఏం పేరు పెట్టబోతున్నారో తెలుసా అంటూ వచ్చిన వార్తే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఒకసారి గనక ఆ పేర్ల విషయాల్లో గనక వెళ్ళినట్లయితే మెగా ఫ్యామిలీలో గమనించినట్లయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా వారసుల పేర్లు అందరి చివర తేజ్ అని ఉండడం మనందరం గమనించే ఉంటాము. అలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ ఇలా అందరి పేర్ల చివర తేజ్ అని ఉంటుంది. మరి అలా రీసెంట్‌గా పుట్టిన ఇంకొక వారసుడు అదే స్వయాన వరుణ్ తేజ్ మరియు లవణ్య త్రిపాఠిల కొడుకు పేరు కూడా వాయు తేజ్ అని ఉండడం గమనార్హం. మరి ఇప్పుడు పుట్టిన మెగాస్టార్ చిరంజీవి గారి మనవడి పేరు కూడా తేజ్ అని ఉండబోతోందా అంటూ నెట్టింట్లో తెగ వెతికేసుకుంటున్న వైనం. మరోపక్క వస్తున్న వార్తల విషయాన్ని గనక గమనించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ హనుమంతుడికి ఎంత గొప్ప భక్తుడో మనందరికీ తెలిసిందే. ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన జీవితంలో ఆ హనుమంతుడు ఒక భాగమైపోయారు. ఆయన మానసికంగా ఆయనకి దగ్గరైపోయారని, ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రతి విషయంలోనూ ఆ స్వయాన ఆ హనుమంతుడే దగ్గరుండి నడిపించాలని, అలా ఆయనకి ఎంతో కొండంత ఆశ, నమ్మకం ఉన్నాయని, తనకి ఏదైనా అలజడిగా, కంగారుగా అనిపించినా రాత్రి పడుకునే ముందు తనకి తాను ఆయనతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుకొని తన బాధని చెప్పుకొని పడుకుంటే తెల్లారేసరికి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని, అలా తాను చాలా గట్టిగా ఆ ఆంజనేయ స్వామిని నమ్ముకోవడం, ఆయన ఆశీస్సుల వల్లే కుటుంబంలోని వాళ్ళందరము చాలా సంతోషంగా ఉన్నాము. తన ఎదుగుదలకి కారణం ఆ స్వయాన ఆ ఆంజనేయ స్వామే అని చెప్పిన వైనం. అయితే ఒకానొక సందర్భంలో హీరో రామ్ చరణ్ తేజ్ కూడా తన పేరుని తన తాతగారే పెట్టారని, తన పేరు రామ్ చరణ్ తేజ్ అని. తేజ్ అంటే హనుమంతుడు అని అర్థం. రాముడి చరణాల ఉండే హనుమంతుడిగా నా పేరుని అలా వచ్చే విధంగా తన తాతగారే పెట్టడంతో మరి చిరంజీవి గారు కూడా తన మనవడికి తానే పేరు పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. పైగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొడుకు పేరు కూడా స్వయాన ఇలా హనుమంతుడి నామం వచ్చే విధంగా మరోపక్క రామ్ చరణ్ తేజ్ కూడా ఆంజనేయ స్వామికి, అంతేకాకుండా అయ్యప్ప మాల కూడా ఎంతో దీక్షగా వేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎన్నో సందర్భాల్లో కనిపించిన వైనం. ఇలా ఇటు అయ్యప్పని అటు హనుమంతుడు 2 పేర్లు కలిసి వచ్చే విధంగా చిరంజీవి గారు పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే రామ్ చరణ్‌కి కొడుకు పుట్టాడో, వారసుడు వచ్చాడు అన్న విషయంలో ఎన్నో రకరకాల వార్తలు వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో మనకు తెలియదు కానీ మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొడుకు పేరు ఏంటో తెలుసా? మరి మెగాస్టార్ చిరంజీవి గారు తన మనవడి విషయంలో తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.